మేడం గతంలో చూసుకుంటే జగన్ గారు, చంద్రబాబు గారిని గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ వీకెండ్ పొలిటీషియన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రోజులు తాడేపల్లిలో ఉంటే 4 రోజులు బెంగుళూరులో ఉంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ముఖ్యంగా ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అసెంబ్లీలో ప్రశ్నించడానికి. ప్రశ్నించేవాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు అంటూ రాష్ట్ర ప్రజలు ఎవరికీ అనుమానం రాలే. అంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, వీటన్నిటిలో ఒక సాధారణ ఎమ్మెల్యేనైతే మీరు అరెస్ట్ చేస్తారు సార్. ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఈ కారణాలంటూ మాకు ధృవీకరించాలి కదా అని గతంలో మనం అడిగాం. సుప్రీంకోర్టు దాకా కూడా అదే నడుస్తుంది. ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. అరే నువ్వు ఫుల్ టైం పొలిటీషియన్గా అసెంబ్లీలో కూర్చొని ఈరోజు పంచాయతీలో డబ్బులు 14 కమిషన్ డబ్బులు, 14th కమిషన్ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి, 15th కమిషన్ డబ్బులు ఎటువైపు దారి మళ్ళిస్తున్నావు, ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటూ అసెంబ్లీలో అందరూ ప్రశ్నిస్తుంటే పారిపోయి పులివెందుల్లో ఉన్నావా, బెంగళూరులో ఉన్నావా, లండన్కి వీసా వేయించుకుంటున్నావా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అవతల వ్యక్తి మీద బురద జల్లావు. అంటే మా అధినాయకుడికి రేకుల షెడ్లో ఉండి పార్టీ ఆఫీస్ రన్ చేసుకుంటున్నాం సార్, మాది చాలా పేద పార్టీ. అయితే ఆయన అనేవారు ఏదైతే సినిమా బ్రేక్లో వచ్చినట్టుగా వస్తున్నాడు అని. మరి ఆయన బతుకు తెరుక్కు ఆయన బతకాలి కదా. ఈరోజు కనీసం నెలాఖరు జీతం తీసుకుందామంటే పంచాయతీ దగ్గర ఆ డబ్బులు కూడా లేవట. అంటే ఎవరి పనుల మీద వాళ్ళు పనుల్లో ఉన్నారనో, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యే కాదనో నువ్వు ఆ రోజు ఎగతాళి చేసినావు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేవి, పులివెందుల ఎమ్మెల్యేవి, మీ తాలూకా వాడు ఎంపీ అయినాడు, ఒకడు పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. అయినా సరే అసెంబ్లీలో ప్రశ్నించడం చేత కానీ మీరు ఢిల్లీకి వెళ్ళి, సుప్రీంకోర్టులకు వెళ్ళి, హైకోర్టులకు వెళ్ళి ప్రతిపక్ష హోదాలు అడుగుతున్నారా? మిమ్మల్ని మీరు కప్పెట్టి కాపాడుకోవడానికేగా ఈ ప్రతిపక్ష హోదా. ఇది సాధారణ ప్రజలకు కూడా తెలిసిపోతుంది. మీరు ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడానికి కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ సమస్యల నుంచి మీరు తప్పించుకోవడానికే ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ఒకప్పుడు ఫుల్ టైము, ఒకప్పుడు పార్ట్ టైం. ఇప్పుడు మీరు ఏ టైంలో పనిచేస్తున్నారు? మొన్నటి రోజు 36 మంది చనిపోయారు, రాజకీయ హత్యలు అన్నారు. ఢిల్లీకి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చూపిస్తున్నారు. పెద్ద పెద్ద ఫోటోలు ఎందుకు చూపించట్లా? ఆ కుటుంబాల్లో భార్య బిడ్డల్ని తీసుకొచ్చి ఎందుకు అసెంబ్లీ గేటు బయట ధర్నా చేయించట్లా? ఈరోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిందనా పొగరు, ఇంతమందిని చంపేస్తారని మీరు ఎందుకు అడిగించట్లా? అంటే ఎవరు చనిపోలా, ఏ హత్యలు జరగల, మీ కళ్ళ ముందు కనపడితే వినుకోండి ఒకటి. అది కూడా మీరు వేసిన విత్తనమేనని అందరికీ తెలుసు కదా. మీ దగ్గర పెరిగిన విత్తనం మొలకై ఈరోజు పార్టీలు మారి టీడీపీకి వచ్చింది. వచ్చినంత మాత్రాన మావాడు కదా అని ఏ ఎమ్మెల్యేనా సపోర్ట్ చేశాడా? ఏ రాజకీయ నాయకుడైనా కప్పెట్టి కాపాడా? చంద్రబాబు అతనేమన్నా మంచోడని చెప్పారా? పవన్ కళ్యాణ్ అతనేమన్నా వదిలేయమని చెప్పారా? చెప్పలేదు కదా. సో మీరు ఒకటే ఆలోచించండి, తప్పుని ఎప్పుడూ సమర్థించరు. మీలాగా సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు భుజాల మీద చేసి ఎమ్మెల్సీలోంచి కూడా సస్పెండ్ చేయకుండా అతన్ని ఫ్లైట్లో ఎక్కించుకొని తిప్పారు చూడు, అతనితోనే అంబేద్కర్ బొమ్మని మీరు ఓపెన్ చేయించారు. ఇది మీ చిత్తశుద్ధి పరిపాలన. ఈరోజు అమరావతిని డెవలప్ చేయడానికి డబ్బులు లేవన్నారు. అమరావతి సంపదను సృష్టిస్తుందన్న కనీస కామన్ సెన్స్ కూడా మీకు తెలియదు. చిన్న కంట్రీ వియత్నాం, పేద కంట్రీ అని కూడా అంటారు అప్పుడప్పుడు. ఆ కంట్రీనే 1000 ఎకరాలు స్మార్ట్ సిటీ కడతాను రాజధానిలో, అది కూడా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో అన్నారు. నిన్నటి రోజు వియత్నాం ప్రెసిడెంట్ వచ్చారు ఢిల్లీకి. భారతదేశానికి వచ్చినప్పుడు బుద్ధిజం గురించి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అట. బుద్ధగయ ఒకటే చూసేవారట. ఇకపైన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా వీక్షించాలి, అది కూడా బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి స్టేట్ అది అంటూ ఈరోజు బుద్ధగయతో పాటు భారతదేశానికి వచ్చినటువంటి టూరిజం వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి వద్దామనుకుంటున్నారు. నువ్వేంటి సృష్టించేది సంపదని? అమరావతి సృష్టిస్తుంది. అమరావతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల ఊబిలోంచి, గడ్డు కాళ్ళలోంచి కాపాడేది దేవతల రాజధాని అమరావతి. కనీసం అది కూడా తెలియదు. పార్ట్ టైము, ఫుల్ టైము, తమరు ఏ టైంలో పనిచేస్తున్నారు, ఎక్కడుంటున్నారు? అదేంటది? మనకి లోటస్ పాండ్లో ఇల్లు ఉంది కదా, హైదరాబాద్ ఎందుకు రావట్లా? రేవంత్ అని అంటే భయం ఉందా? అందుకే నా బెంగళూరులో ఉంటున్నారు. బెంగళూరులో మోడీ గారి ప్రభుత్వం లేదనే కదా మీరు అంత ధైర్యంగా తిరుగుతున్నారు. కొద్ది గొప్ప ఇండియా రమ్మంటుందంట, ఇండియా రమ్మంటుంది, ఆంధ్ర పొమ్మంటుందని చెప్పండి. సో రాష్ట్ర ప్రజలందరూ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకూడదనే ఉద్దేశంతోనే నిన్ను అమరావతి భూమి మీద కూడా అడుగు పెట్టనీయకుండా అసెంబ్లీలో నీకు ఇచ్చిన స్థానం క్రికెట్ టీం 11. ఆడుదాం ఆంధ్ర అన్నావు, ఆడుకున్నారు ఆంధ్రాని, అందుకనే క్రికెట్ టీంని పెట్టి వదిలారు. సో మాట్లాడే అవకాశం కూడా లేక సిగ్గుతో తలదించుకొని అదేంటది జగన్మోహన్ అని చెప్పారు. మరొకసారి తడబడి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పేరే మర్చిపోయారు ఏంటండి?
కొదమసింహం లాంటి చంద్రబాబు గారిని చూసారా? లేకపోతే కొమరం పుల్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని చూసారా? అసెంబ్లీలో కాళ్ళు చేతులు వణుకుతున్నాయా? షుగర్ డౌన్ అయిపోయిందా? పేరే పలకలేకపోతున్నారా? పేరునే మర్చిపోయారా? సో అది మీ పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా కూడా ప్రశ్నిస్తారు, ప్రజల సమస్యల గురించి చర్చిస్తారు అనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు లేదండి. ప్రతిపక్ష హోదా మిమ్మల్ని మీరు కప్పెట్టి కాపాడుకోవడానికి. సో అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారు. దానికి గల కారణాలు ఏం చెప్తారు తెలుసా? ఢిల్లీకి వెళ్ళి నేను ప్రెస్ మీట్ ఇచ్చానని కుట్రకోణంతో నన్ను అరెస్ట్ చేయించానంటారు. మాకెందుకు సార్? మీరంటే చంద్రబాబు గారి మీద ఏ 37 అని కేసు నమోదు చేయాలి. కుట్రకోణంతో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనాలి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనాలి. ఆయన ఏ జైల్లో అయితే ఆయన పెట్టారో ఆ జైల్లో కూడా ఎవరైతే నేరగాళ్ళు బాధితులు వాళ్ళు కూడా, అంటే జైల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది, అక్కడ కూడా కంప్యూటర్ నేర్చుకుని ఉపాధి పొందుతున్నారు. అటువంటి అన్నం పెట్టే చెయ్యిని ఈరోజు మీరు నరుక్కున్నారు. అమరావతి ఏ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కొమ్మే నరుక్కుంటారు చూడండి. ఏ అమరావతి సెక్రటేరియట్లో మీరు ప్రసంగాలు చేస్తూ ఆ అమరావతినే రాజధాని చేయనంటే కూర్చున్న కొమ్మని నరుక్కొని కుప్పతోటలో పడినట్టుంది మీ బతుకు, మీ పరిస్థితి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.